హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th సంబంధించి సైన్స్ అనేది చూద్దామండి. ఆల్రెడీ 4 లెసన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఇక్కడ 5th లెసన్ అనేది చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. పాస్ట్ వీడియోస్ అంటే 3rd నుంచి 6th వరకు కూడా ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాం వీడియోస్. కింద లింక్ అనేది ఇచ్చున్నాం చూడండి, డిఎస్సి ఫ్రీ వీడియో క్లాసెస్ అని చెప్పి లింక్ ఉంది కదా, ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మొత్తం మీకు ఒకే తవన దొరుకుతాయి, లేదంటే ప్లేలిస్ట్లో అయినా చూసుకోవచ్చు. ఇక్కడ క్లాసెస్ వినండి. 3rd నుంచి 6th వరకు కంప్లీట్ చేస్తున్నాం. 7th కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు క్లాసెస్ వినండి. మన యాప్లో ఏదైతే ఉందో టెస్ట్ సిరీస్ ఈ ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ క్లాస్ కంప్లీట్ చేయడం, ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే బిట్ టు బిట్ మీకు కవర్ అవుతుందండి. క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. ప్లస్ మార్క్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఈ విధంగా మీరు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ కూడా మీరు ఇక్కడ టెస్ట్లు అనేటివి రాసుకోవచ్చు. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా మీరు లెసన్ వైజ్ రాసుకోవచ్చు. సిలబస్ అనేది ఇన్ టైంలో కవర్ అవుతుంది మీకు ఇలా. దీనివల్ల సైకాలజీ 9th 10th లింక్ టాపిక్స్, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ టెస్ట్లన్నీ అప్డేట్ చేసేసి ఉన్నాము. ఇది కావాలంటే కనుక మీకు ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఆఫర్లో ఉందండి. డిఎస్సి 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేసి 799 ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ 499కి మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ కాల్ చేయండి. ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఎన్ని మాటలైనా రాసుకోవచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా మనం లెసన్లోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ లెసన్ ఏంటంటే భౌతిక మరియు రసాయన మార్పులు. ఇందులో మనం చూసినట్టయితే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్తాను. ఫస్ట్, చక్కెరని ద్రావణంగా తయారు చేయడం అనేది ఒక మార్పుగా చెప్పచ్చండి. చక్కెరని మామూలు మన క్రిస్టల్స్ రూపంలో ఉంటుంది, వాటర్ వేసి మనము దాన్ని లిక్విడ్గా చేయొచ్చు. పాల నుంచి పెరుగు తయారు చేయడం అనేది కూడా ఒక మార్పు. ఓకే, కొన్నిసార్లు పాలు పుల్లగా కూడా మారడం జరుగుతుంది. పాలు పుల్లగా మారడం అనేది కూడా ఒక మార్పు అండి. సాగదీసినటువంటి రబ్బర్ బ్యాండ్ కూడా ఒక మార్పునే సూచించడం అనేది జరుగుతుంది. ఈ రెండింటిలో మనకు మార్పులు చూసినట్టయితే 2 టైప్స్ మార్పులు అనేవి ఉంటాయి. భౌతిక మార్పులు, రసాయన మార్పులు, ఫిజికల్ చేంజెస్ మరియు కెమికల్ చేంజెస్. ఇక మనము ఆ రెండింటి మీద డిఫరెన్స్ అనేది చూసుకుందాము. మనకు భౌతిక మార్పులు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని చెప్తాం. ఇక్కడ ఒక పేపర్ని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేయండి. మళ్ళీ ఈ ఒక భాగం ఏం చేస్తానంటే మళ్ళీ 4 భాగాలుగా కట్ చేయండి. ఇప్పుడు చూసినట్టయితే మొత్తం మనము అతికించచ్చా? అతికించలేము. కానీ పక్కన చేర్చచ్చు, అంతే కానీ మనము అతికించడం అనేది కుదరదు. అతికించినప్పటికీ దాని యొక్క లక్షణాలు ఏమన్నా మార్పు వచ్చిందా? కాగితం యొక్క లక్షణాల్లో లేదు కదా. ఎట్లుండే పేపర్ అలాగే ఉంది లక్షణం అనేది. పేపర్ కట్టింగ్ అయింది అంతే. ఓకే, ఆ తేడా తప్ప ఇంకేం తేడా లేదు. అంటే ఏమని అర్థం ఇక్కడ? లక్షణాలలో ఎలాంటి మార్పు అనేది రాలేదు. ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక శుద్ధ ముక్క అనేది తీసుకున్నాం. దాన్ని గీకి పొడిగా నేల మీద పడి ఉన్నటువంటి ఆ శుద్ధ ముక్కను తీసుకొని మనము పొడి పొడిగా చేయడం జరిగింది. ఈ పొడిలో మళ్ళీ వాటర్ కలిపి మళ్ళీ రౌండ్గా రుద్దామంటే మళ్ళీ శుద్ధ ముక్క అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ముందు తీసుకుంది శుద్ధ ముక్కే, దాన్నే పొడి చేసి మళ్ళీ ఏం చేసాం? శుద్ధ ముక్కను తయారు చేయడం అనేది జరిగింది. అంటే ఒక వస్తువు ఏదైతే ఉందో దాన్ని పొడి చేసాం. ఘన రూపంలో ఉండేది, ఇది ఘన రూపంలో ఉంది కాబట్టి సాలిడ్ స్టేట్లో ఉండింది. ఘన రూపంలో ఉన్నదాన్ని మనము పొడి రూపంలో చేయడం అనేది జరిగిందండి. మళ్ళీ దాన్ని ఏం చేసాం? మళ్ళీ ఘన రూపంలోకి మార్చడం అనేది జరిగింది. అంటే ముందు ఏ రూపం అయితే ఉండిందో తిరిగి అదే రూపాన్ని అది పొందడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇది సెకండ్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మంచు నీరు అనేది, ఇప్పుడు ఐస్ గడ్డలు ఉన్నాయి. ఓకే, ఐస్ అనేది ఉంది, తీసుకున్నాము. దాన్ని ఎండలో కనుక కొద్దిసేపు ఉంచినట్టయితే ఏమవుతుంది? వాటర్గా చేంజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు ఐస్ నుంచి వాటర్ అనేది రావడం జరిగింది. ప్లస్ ఈ వాటర్ని ఏం చేస్తామంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? ఐస్ లాగా గడ్డగట్టడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనకు ఏం చూపిస్తుంది? ముందు దాని రూపాన్ని మళ్ళీ తిరిగి పొందినట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఐస్ అనేది వాటర్గా మారిందండి. ఇక్కడ మనకు జస్ట్ స్థితి మారింది అంతే. ఇక్కడ ఘన రూపంలో ఉండేది ద్రవ రూపంలోకి మారింది అంతే. ద్రవ రూపంలో ఉండేది మళ్ళీ ఘన రూపంలోకి మారింది ఫ్రీజర్లో పెట్టంగా. సో ఇలా మనకు స్థితి మారింది కానీ దాని లోపల లక్షణాలు అయితే ఏం మారలేదు. సో ఇది కూడా మనకు ఒక పాయింట్. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూసుకొని మనము ఇక్కడ
భౌతిక లక్షణాలు అనేటివి ఏ విధంగా ఉంటాయి, భౌతిక మార్పులు కలగాలంటే దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూసుకుంటాము. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము, వేడి నీరు అండి. వేడి నీరు అనేది తీసుకున్నాం, పొయ్యి మీద మనకు మరుగుతూ ఉన్నాయి, దీని నుంచి ఆవిరి అనేది వస్తూ ఉంది. ఈ పక్క మనకు మూత కానీ పెట్టావంటే, ఒక మూత అడ్డం పెట్టావంటే ఆవిరికి ఏమవుతుందండి, ఇక్కడ ఉండేటువంటి ఏంటి నీరు ఏమైంది, ఇక్కడ ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉంది. ఈ ఆవిరి రూపంలో వెళ్ళిపోయేదాన్ని మనం అలా ప్లేట్ కానీ అడ్డపెట్టామనుకోండి, ఇక్కడ కూడా చల్లబడి నీళ్ళు అనేటివి ఈ పక్కకు మనకు పక్కన కలెక్ట్ అనేది చెయ్యొచ్చు. అంటే నీళ్ళ నుంచి ఆవిరి తయారైంది, ఆ ఆవిరి వల్లనే మళ్ళీ నీళ్ళు కూడా తయారవడం అనేది జరుగుతుంది. మళ్ళీ తిరిగి అదే రూపానికి వచ్చింది కదా, మళ్ళీ తిరిగి మనం సేమ్ తీసుకొచ్చాం కదా, దీంట్లో కూడా లక్షణంలో ఏం మార్పు రాలేదు, స్థితిలో వచ్చింది. ద్రవంలో ఉండేది వాయు రూపంలోకి మారుతూ ఉండింది, ఆ వాయులో ఉండేది ద్రవ రూపంలోకి మార్చుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా తిరిగి మళ్ళీ రెండు పొందడం జరిగింది. ఇది ఒక పాయింట్. ఈ విధంగా కాగితం చూసినట్టయితే, శుద్ధ ముక్క చూసినట్టయితే పరిమాణంలో మార్పు వచ్చింది, అంతేగాని లక్షణాల్లో ఎలాంటి మార్పు రాలేదు. అదేవిధంగా నీరు చూసినట్టయితే దాని స్థితిలో మార్పు వచ్చింది. అంటే ఏమైంది, మనకు ఘన రూపం నుంచి ద్రవము, వాయు రూపం నుంచి ద్రవంకు మారడం అనేది జరిగింది, కానీ ఇంకెలాంటి మార్పు రాలేదు, లక్షణాల్లో మార్పు అనేది రాలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్, ఇక్కడ హాక్సా బ్లేడ్ ఉంది కదా, వేడి చేస్తాం, దాన్ని వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని రంగు మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి చల్లబడిన తర్వాత మళ్ళీ ముందు రూపానికి రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు ఒక రకమైనటువంటి మార్పు అనే చెప్పచ్చు. ఈ విధంగా ఓన్లీ ఆకారాలంట, పరిమాణాలు, రంగు, ఆ స్థితి, ఘనస్థితి, వాయుస్థితి, ద్రవస్థితి, ఇలాంటి లక్షణాల్లో కనుక మార్పు కనుక వచ్చినట్టయితే దాన్ని మనము భౌతిక మార్పు అని అంటామండి. ఇట్లాగా మనకు ఇటువంటి జరిగినటువంటి మార్పుల్లో కొత్త పదార్థం ఏమి ఏర్పడదు. ఇప్పుడు చూడండి, పేపర్ని కత్తిరించినా కానీ పేపర్గానే ఉంది, కానీ కొత్త పదార్థం ఏమైనా వచ్చిందా, రాలేదు కదా. నీళ్ళని ఆవిరి చేసావు, ఆవిరి నుంచి మళ్ళీ నీళ్ళే వచ్చాయి, కొత్త పదార్థం వచ్చిందా, రాలేదు. సో ఈ విధంగా చూసుకుంటే శుద్ధ ముక్క నుంచి శుద్ధ ముక్కే వచ్చింది, కానీ ఏం కొత్త పదార్థం రాలేదు. భౌతిక లక్షణాలు, భౌతిక మార్పులో ఈ లక్షణాలు ఆకారంలోను, పరిమాణంలోను, రంగులోను, స్థితిలోను మార్పులు అనేటివి మనము చూడవచ్చు. అంతేకాని కొత్త పదార్థం ఏమీ ఏర్పడడం అనేది జరగదు. అదేవిధంగా భౌతిక మార్పు సాధారణంగా తిరిగి యథాస్థితికి మార్చబడుతుంది. అంటే శుద్ధ ముక్క ఏదైతే ఉందో పొడి చేసాం, నీళ్లు కలిపి మళ్ళీ శుద్ధ ముక్కను తీసుకురాగలిగాము, నీరు నుంచి ఆవిరి చేసేస్తాం, మళ్ళీ ఆవిరి నుంచి నీరు చేయగలిగాము. సో ఈ విధంగా తిరిగి అదే రూపాన్ని తేవడం అనేది జరుగుతుంది భౌతిక మార్పులో. ఓకే, ఇది మనకు భౌతిక మార్పుకు సంబంధించి ఫిజికల్ చేంజ్ అంటాం. ఓకే, ఈ అన్ని లక్షణాలు మనకు దీని కిందకే వస్తాయి. నెక్స్ట్ కెమికల్ చేంజ్, దానికి రివర్స్ అండి. కెమికల్ చేంజ్లో చూసినట్టయితే ఇక్కడ మనకు భౌతిక మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు, కానీ కెమికల్ చేంజ్లో చూసినట్టయితే కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది, న్యూ పదార్థం అనేది ఏర్పడుతుంది, న్యూ సబ్స్టాన్స్ అనేది ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాము, ఇనుము తుప్పు పట్టడం అనేది ఒక కెమికల్ రియాక్షన్ అని చెప్పచ్చు, కెమికల్ చేంజెస్. ఓకే, ఇది మనకు చూసినట్టయితే ఇనుము అనేది బహిరంగ ప్రదేశాల్లో ఉంటుంది. మనకు ఐరన్తో మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం కదా, అవి ఏమైతాయంటే మనకు బహిరంగంగా పెట్టినప్పుడు కొన్ని రోజులకి ఏమవుతుంది, దాని మీద బ్లాక్గా గోధుమ రంగు పదార్థపు పూతను మనము చూస్తూ ఉంటాము. అదే ఏంటంటే తుప్పు అని పిలుస్తాము. ఈ ప్రక్రియనే ఏమంటామంటే అటు ఇనుముకు తుప్పు పట్టడాన్ని తుప్పు పట్టడము అని చెప్తామండి. తుప్పును ఏమంటామంటే రస్ట్ అంటాం. ఈ విధంగా తుప్పు పట్టడాన్ని రస్టింగ్ అని అనడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపు ఆరు బయట ఉంచిన ప్రతి ఇనుప వస్తువు తుప్పు పడుతూనే ఉంటుందండి. ఇంట్లో మనకు గడ్డపారలు, పారలు ఇలాంటివన్నీ బయటనే ఉంచుతాం కదా, సో అవి కూడా మనము చూస్తూనే ఉంటాము. వాతావరణంలో మనం కొంతకాలం అట్లా పెట్టేసామంటే తుప్పు పడ్డం అనేది మనము చూస్తూనే ఉంటాము. వంటింట్లో తడి ఇనుప పెనం కొంతకాలం అట్లే వదిలేస్తే అది కూడా తుప్పు పడ్డం అనేది జరుగుతుంది. ఇలాగ మనకు తుప్పు అంటే ఏంటంటే అసలు ఇనుము కాదు, అది ఇనుము మీద ఏర్పడేటువంటి వేరొక పదార్థంగా చెప్పచ్చండి. ఇక్కడ మనకు ఐరనే ఇంకా ఏమైనా ఎక్స్పాండ్ అయిందేమో అని అనుకుంటాం, కాదండి, ఐరన్ మీద కొత్త పదార్థం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది, వేరొక పదార్థము. ఈ కొత్త పదార్థాలను ఏర్పరిచే అది పూర్తిగా మరికొన్ని మార్పులు అనేటివి చూసుకుందాము. ఓకే, ఇక్కడ మనకు ఒక చూపించారు, మెగ్నీషియం రిబ్బన్ను మనం ఇక్కడ మండించే ప్రయోగం చేస్తాము. ఈ మెగ్నీషియం రిబ్బన్ని ఎక్కువసేపు చూడడం అనేది ప్రమాదకరం అండి. కాలుతున్న రిబ్బన్ వైపు తద్దేకంగా చూడొద్దని చెప్పి మనకి ఇక్కడ హింట్ అనేది ఇవ్వడం జరిగింది ప్రయోగం చేసేటువంటి సమయంలో టీచర్కి. ఓకే, పిల్లలు చూడనీకన్నా చేయండి అంటే ఎక్కువ తదేకంగా అని చెప్పి. ఇంకొక ప్రయోగం చూద్దాం. ఇక్కడ సెకండ్ది, ఫస్ట్ చెప్పేసుకున్నాం తుప్పు పట్టడం అనేది.
ఓకే. నెక్స్ట్ మెగ్నీషియం యొక్క పలుచని పట్టీ లేదా మెగ్నీషియం యొక్క ఒక రిబ్బన్ను చిన్న ముక్క అనేది తీసుకోవాలండి. గరుకు కాగితంతో దాని కొరను శుభ్రం అనేది చేసుకుంటూ చేయాలి. కొవ్వెత్తి మంట దగ్గరకు తీసుకురావాలి దాన్ని. అది ప్రకాశవంతమైన తెల్లని కాంతితో మండడం అనేది జరుగుతుంది. ఈ పక్క మనకు పిక్చర్ ఇచ్చారు చూడండి. సో ఈ విధంగా అది మండి ఏమవుతుందంటే మనకు అక్కడ బూడిదలాగా మనకు ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. తెల్లని బూడిద అనేది మిగులుతుందండి లాస్ట్కి. బూడిద మెగ్నీషియం రిబ్బన్లా కనిపిస్తూ ఉంటుందా లేక మార్పు కింది సమీకరణం ద్వారా సూచించవచ్చు. అంటే మనకి ఇక్కడ బూడిద అనేది ఏర్పడుతుంది. అది మనకు ఒక కొత్త పదార్థంగా చెప్పవచ్చు. దీన్ని ఒకవేళ ఈక్వేషన్ ప్రకారం చూపించాలంటే మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఈక్వల్ టు మెగ్నీషియం ఆక్సైడ్ MgO. ఓకే, MgO2 ఏమవుతుందంటే మనకు MgO. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఏమవుతుంది మెగ్నీషియం ఆక్సైడ్. ఇలాగ మనము ఇది యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ బాణం గుర్తు. ఈ బాణం గుర్తు అంటే ఏంటంటే ఈ దశలో రసాయన సమీకరణాలు సమతుల్యం చేసే ప్రయత్నం చేయకూడదు. అంటే ఇక్కడ ఈక్వేషన్ చూపిస్తుందండి ఈ రెండు కలిపితే ఇది వస్తుంది అని చెప్పి. ఇక్కడ రసాయన సమీకరణాలు సమతుల్యం చేసే ప్రయత్నం చేయకూడదు అంటే ఏంటంటే మామూలుగా మనము MgO2 ఉంది. ఓకే, ఇక్కడేమో MgOనే ఉంది, ఇంకొక O అనేది లేదు. సో ఈ విధంగా మనం ఈక్వలేషన్ అనేది చూడకూడదు ఇలాంటి సమయాల్లో అని చెప్తున్నారు. ఇది మనకి ఇంకా ఉంది ఈక్వేషన్. ఈ బూడిదను సేకరించుకోవాలి. ఈ బూడిదను సేకరించుకొని చిన్న మొత్తంలో జస్ట్ వాటర్ అనేది కలపాలి. ఓకే, వాటర్ అనేది కలపాలి. వాటర్ కలిపిన తర్వాత నీలం మరియు ఎరుపు లిట్మస్ పేపర్లు ఉన్నాయి కదా, ఆ లిట్మస్ పేపర్లు తీసుకొని పరీక్షించాలి. అది యాసిడా బేసా అని చెప్పి చూసుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎర్రని లిట్మస్ను నీలంగా మారుస్తుంది అది. ఓకే, ఇది మనకు ఒక బేస్ అని చెప్పచ్చండి. అంటే ఇది క్షారము. ఓకే, మెగ్నీషియం ఇది మనకు మండుకునేది కదా మెగ్నీషియం అనేది. మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడింది. ఈ బూడిదకు మనం వాటర్ కలిపి టెస్టింగ్ చేసినట్టయితే ఇది మనకు క్షారం అని తేలుతుంది. ఎరుపు లిట్మస్ అనేది నీలి రంగుగా మారుతుందండి. ఇదేం యాసిడ్ కాదు, అందుకే ఎర్రగా మారుతుంది. ఓకే, ఇది మనకు బూడిదను నీటిలో కరిగించినప్పుడు అది కొత్త పదార్థాన్ని ఏర్పరచడం అనేది జరుగుతుందండి. ఇది మనము ఫార్ములా రూపంలో చూపించినట్టయితే MgO ప్లస్ నీరు అంటే H2O. ఈ రెండు కలిసి ఏం ఏర్పరుస్తాయంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇది మనకు చెప్పాను కదా పైన క్షారం అని. హైడ్రాక్సైడ్ అనేది క్షారము. ఈజీగా మనము హింట్ గుడ్డు గుర్తు పెట్టచ్చు. హైడ్రాక్సైడ్ వచ్చిందంటే లాస్ట్లో అది క్షారం కిందికి తీసుకోవచ్చు. మనకు ఫార్ములా MgOH2 అని చెప్తామండి. ఈ విధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారము. ఇది మనకు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది మనకు కొత్త పదార్థమే కదా. ఓకే, కొత్త పదార్థమే. సో ఈ విధంగా దీన్ని మనం కెమికల్ చేంజ్ అని అంటాము. కాబట్టి ఇక్కడ ఇలాగా జరిగేటువంటి దాన్ని ఇక్కడ మనకు ఒక ఆర్డర్లో చూసుకుందాము. ఇక్కడ మనకు మెగ్నీషియంని ఆక్సిజన్తో కలిపితే మనకి ఏమవుతుందంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది రావడం జరిగింది. అంటే బూడిద. ఈ మెగ్నీషియం ఆక్సైడ్కి వాటర్ కలిపితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ రావడం జరిగింది. అంటే MgOH2 రావడం జరిగింది. ఇది మనకు సంబంధించి సమీకరణం. అంటే కొత్త పదార్థం అనేది ఏర్పడింది ఇక్కడైనా సరే. సో ఇది మనకి ఈ విధంగా కొత్త పదార్థం ఏర్పడింది కాబట్టి దీన్ని మనం కెమికల్ చేంజ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. తుప్పు పట్టడం ఒకటి చెప్పుకున్నాం. ఇప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ రిలీజ్ అయింది కదా, ఇది మనకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి చూసినట్టయితే కాపర్ సల్ఫేట్. ఓకే, కాపర్ సల్ఫేట్ 1 టీ స్పూన్ కాపర్ సల్ఫేట్ని ఒక అరకప్పు నీటిలో కలపడం అనేది జరగాలి. దీనికి ఏం చేస్తామంటే కొన్ని చుక్కల సజల సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కలుపుతాం. ఇది కలపడం ద్వారా ఏమవుతుందంటే ఆ వాటర్ అంతా నీలం రంగులోకి మారిపోవడం అనేది జరుగుతుంది. ఈ వచ్చినటువంటి నీలం రంగు వాటర్ని ఒక గ్లాస్లోకి ఇలా సపరేట్గా తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత ఒక గ్లాస్లో ఏం వేయద్దు, ఇంకో గ్లాస్లో ఒక మేకును లేదా ఉపయోగించినటువంటి షేవింగ్ బ్లేడ్ని ఏదైనా సరే, అది ఐరన్ కదా, సో అది ఏదైనా మనము బ్లేడ్ అయినా వేయండి, లేదా ఒక మేకు ఏదైనా ఉంటే అదైనా తీసుకొని దాంట్లో వేయాలి. ఒక దాంట్లోనే, ఇంకోటి ఖాళీగా అలాగే వదిలేయండి. ఒకటేమో నీలం రంగులో ఉంది, ఇంకోటి నీలం రంగులోనే ఉంటుంది. ప్లస్ ఈ బ్లేడ్ వేసిన తర్వాత అరగంట లేదా అంతకంటే ఎక్కువసేపు మనము దాన్ని గమనిస్తూ ఉండాలి. అప్పుడు అది మనకు ఈ ద్రావణం అంతా రంగు మారడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ బ్లేడ్తో ఈ ఐరన్తో మనకు చర్య జరపడం వల్ల ఇది మనకు రంగు మారిపోవడం అనేది జరుగుతుంది. ఆ ద్రావణం రంగు ఎలా అవుతుందంటే నీలం నుంచి ఆకుపచ్చ రంగుకు మారిపోతూ ఉంటుందండి. ఈ వాటర్ రంగు అయితే ఇనుప మేకపై ఉన్న గోధుమ రంగు పూత ఏమవుతుందంటే కాపర్ అనే మరొక కొత్త పదార్థాన్ని ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఇనుపు మేకపై ఉన్నటువంటి ఆ గోధుమ రంగు
పూత ఏమవుతుంది, కాపర్ లాగా మారిపోతుంది. అంటే ఇక్కడ మనకు కొత్త పదార్థం ఏర్పడడం అనేది జరిగింది. ఇక్కడ ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాము. కాపర్ సల్ఫేట్ అండి, ఇదంతా మనకి నీలం రంగులోకి మారింది పైన చేసినటువంటి ప్రయోగం చేసిన తర్వాత. మళ్ళీ 2 గ్లాసులను తీసుకున్నావు, ఒక గ్లాస్లో బ్లేడ్ వేసావు, ఒక దాంట్లో వేయలేదు. ఈ బ్లేడ్ వేసిన గ్లాస్ కొద్దిసేపటికి ఏమైందంటే అరగంట లేదా ఇంకొంచెం ఎక్కువ నిమిషాలు చూసిన తర్వాత గ్రీన్ కలర్లోకి మారిపోయింది. అంటే ఇక్కడ ఏమైనట్టు ఐరన్ సల్ఫేట్ అయ్యిందండి. ఓకే, ఇక్కడేమో కాపర్ సల్ఫేట్ అయింది, ఇక్కడ చూసినట్టయితే ఈ ఐరన్తో కలిసి ఐరన్ సల్ఫేట్గా ఏర్పడడం జరిగింది గ్రీన్ కలర్లోకి. ఇనుముతో చర్య కారణంగా కాపర్ సల్ఫేట్ ద్రావణం యొక్క రంగులో మార్పు రావడం అనేది జరిగింది. ప్లస్ బ్లేడ్ పైన కొత్త పదార్థం అనేది ఏర్పడింది. ఓకే, ఇక్కడ మనము సమీకరణం ద్వారా చూసుకున్నట్టయితే కాపర్ సల్ఫేట్ ద్రావణము అంటే నీలం రంగులో ఉండేది మనం తీసుకున్నాం కదా, ఐరన్ వేసామంటే గనక దాంట్లో ఐరన్ సల్ఫేట్ ద్రావణం అనేది వచ్చింది ఆకుపచ్చ రంగులో. కాపర్ అంటే ఇక్కడ మనకు బ్లేడ్ ఉంది కదా, బ్లేడ్ దాని మీద కాపర్ పూత అనేది రావడం జరిగింది. గోధుమ రంగు పూత బదులు కాపర్ పూత, గోధుమ రంగు పూత ఉంది కదా, ఆ పూతనే మనకి ఇక్కడ కాపర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఇదంతా కాపర్ అండి. ఓకే, గోధుమ కలర్లో మనకు ఒక పూత రావడం జరిగింది, ఇదే మనకు కాపర్. ఓకే, అండి, మనం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకుందాము. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కాపర్ సల్ఫేట్ని తీసుకుంటాము, 1 టీ స్పూను ఒక బీకర్లో వేస్తామండి. ఇది వేసిన తర్వాత కొన్ని చుక్కలు సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది కలపడం జరుగుతుంది. అప్పుడు ఆ వాటర్ అంతా నీలం రంగులోకి వెళ్ళిపోతుంది. ఈ నీలం రంగులోకి వెళ్ళిన వాటర్ని 2 గ్లాసెస్కి సపరేట్గా తీసుకుంటాం. ఒక దాంట్లో ఉండేది మనం అలాగే ఉండిస్తాం, ఇంకో దాంట్లో మనము బ్లేడ్ వేయడం అనేది జరుగుతుంది, లేదా మేక్ అనేది వేయవచ్చు. ఐరన్తో చేసింది వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదంతా ఏమవుతుందంటే కాపర్ సల్ఫేట్ అనేది నీలంలో ఉంది కదా, ఇక్కడ మనం నీలంలో ఉండింది ఫస్ట్, ఈ బ్లేడ్ వేసిన తర్వాత కొద్దిసేపటికి రియాక్షన్ చెంది ఇదంతా మనకు గ్రీన్ కలర్లోకి రావడం జరిగింది. అంటే ఐరన్ సల్ఫేట్గా మారిపోవడం జరిగింది. ప్లస్ దాంతోపాటు ఈ బ్లేడ్ మీద ఉంది కదా, ఈ బ్లేడ్ మీద గోధుమ రంగు పూత అనేది ఏర్పడింది. ఆ పూతనే ఏంటంటే కాపర్. ఓకే, ఆ కాపర్ అనేది ఏర్పడడం జరిగింది. ఈ విధంగా కొత్త పదార్థం ఏర్పడింది. దీన్ని మనం ఫార్ములాలో చూసుకుంటే కాపర్ సల్ఫేట్ ద్రావణము ఐరన్ కలిసి ఐరన్ సల్ఫేట్ ద్రావణాన్ని ఏర్పరిచింది, ప్లస్ కాపర్ని ఏర్పరచడం అనేది జరిగింది. కొత్త పదార్థం అనేది సృష్టించబడింది. సో ఇది కూడా మనకి కెమికల్ చేంజ్. నెక్స్ట్ ఇంకొక ప్రయోగం అనేది చూద్దాము. కెమికల్ చేంజ్కి సంబంధించి 1 టీ స్పూన్ వెనిగర్ అనేది తీసుకోవాలి. దాంతో మనకు బేకింగ్ సోడా అనేది కలపాలి, అంటే మనకు వంట సోడా. ఈ వెనిగర్ ఏమో యాసిడ్ అండి, ఈ బేకింగ్ సోడా ఏమో క్షారము. ఓకే, ఈ రెండింటినీ కలిపామంటే బుస్సు అనే శబ్దం అనేది రావడం జరుగుతుంది. ఈ బుస్సు అనే శబ్దంతో పాటు వాయు బుడగలు అనేటివి రిలీజ్ అవుతాయి. ఆ వచ్చేటువంటి ఆ గాలి ఏమైతే ఉందో స్వచ్ఛమైనటువంటి సున్నపు నీరుని ఇంకొక గ్లాస్లో తీసుకుంటాం, దానికి పంపిస్తామన్నమాట. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మన డయాగ్రామ్ చూడండి, ఇక్కడ మనకి ఓకే వెనిగర్ మరియు బేకింగ్ సోడా కనుక కలిపేసినట్టయితే బుస్సు అని మనకు రావడం జరుగుతుంది ఒక వాయువు. ఆ వాయువు మనము కార్బన్ డైఆక్సైడ్ అని చెప్తాము. ఈ కార్బన్ డైఆక్సైడ్ని మనము తాజాగా కలిపిన సున్నపు నీటికి పంపిస్తామండి. అప్పుడు మనకి ఏర్పడుతుంది అంటే కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించి సమీకరణం రూపంలో తెలిపాలంటే చూడండి, ఇక్కడ మనకి వెనిగర్ అసిటిక్ ఆమ్లం కలిగి ఉంటుంది, మనకు బేకింగ్ సోడా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ఈ రెండింటిని కలపడం ద్వారా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది మరియు ఇతర పదార్థాలు రిలీజ్ అవుతాయి. ఈ ఆక్సిజన్ని సున్నపు నీటి మధ్య మనం చర్య జరిపించామనుకోండి, ఈ కార్బన్ డైఆక్సైడ్ మరియు సున్నపు నీరు కలిపి ఏం ఏర్పడుతుంది, కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. CO2 ప్లస్ సున్నపు నీరు ఫార్ములా CaOH2 కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, ఈ 2 కలిపి మనకు కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. CaCO3 ప్లస్ నీరు అనేది కూడా రావడం జరుగుతుంది. CaCO3 ప్లస్ H2O కాల్షియం కార్బోనేట్ మరియు వాటర్ అనేది వస్తుంది. ఈ సమీకరణాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మనకు చాలా తిక్కమక్కగా ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. ఓకే, సున్నపు నీరు ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడడం అనేది జరిగిందండి. ఇది సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చడం అనేది జరుగుతుంది. సున్నపు నీటి పాల వలె మార్చడం కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రామాణిక పరీక్షగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాగ మనకి ఇది కొత్త పదార్థంగానే ఏర్పడింది కదా, ఎన్నో మార్పులు అనేవి జరిగాయి. ఇక్కడ మనకు కొత్త పదార్థాలు రిలీజ్ అయ్యాయి. ఓకే, అక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవడమే కొత్త పదార్థము, మళ్ళీ ఇక్కడ సున్నపు నీరుతో కలిసి కాల్షియం కార్బోనేట్ ఏర్పడింది, ఇది కూడా కొత్త పదార్థమే. సో ఇది కూడా మనకు కెమికల్ చేంజ్ అనేది అవుతుంది. ఎంత అప్లికేషన్ అండి మనకి. ఇక్కడ స్టాండర్డ్ పెరిగే కొద్దీ మీకు ఇక్కడ బిట్స్ కూడా ఏ విధంగా వస్తాయి అబ్బా అని చెప్పి మనకే టెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అలా టెన్షన్ ఏం అవసరం లేకుండా మీకు ఏ లెసన్ అయితే మీరు కంప్లీట్ చేసుకున్నారో ఈ లెసన్ మళ్ళీ మీరు వెళ్ళి అక్కడే ఎగ్జామ్ రాస్తారంటే వాడికి ఫుల్ క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది.
దీనికి అనుగుణంగానే మన దగ్గర టెస్ట్ సిరీస్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. డిఎస్సి 2024 అనేటువంటి టెస్ట్ ఇది మనకు కూపన్ కోడ్ అనేది మీరు యూజ్ చేసి మీరు ఇక్కడ డిస్కౌంట్ అనేది పొందవచ్చు. కోర్సు ఓపెన్ చేశారంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీకు ఉంది కదా, ఇది కానీ మీరు క్లిక్ చేసినట్టయితే టిక్ మార్క్ పడుతుంది గ్రీన్ కలర్లో. సో అప్పుడు మీకు ఆ అమౌంట్ అనేది 300 తగ్గి చూపించడం అనేది జరుగుతుంది. సో అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కూపన్ కోడ్ యూజ్ చేస్తేనే ఓన్లీ పర్చేజ్ చేసుకోవచ్చు తక్కువ అమౌంట్కి. ఓకే, ఇది మనకు సంబంధించి ఈ విధంగా మనకి ఇక్కడ ఈ కోర్సులో 8th వరకు న్యూ సిలబస్ ప్రకారము వీడియోస్ చెప్పేదాన్ని కదా, ఈ వీడియోస్ కూడా అక్కడే మీకు అందిస్తాం. ఎందుకంటే అంతా మళ్ళీ యూట్యూబ్లో అంతా ఒకే తావన ఉండకుండా ఎత్తుకోవాల్సి వస్తుంది కదా. సో ఇక్కడైతే అంతా ఒకే తావన ఉంటుంది. టెస్ట్లు ఈ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది విత్ సొల్యూషన్స్ ఆన్సర్స్తో సహా. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. ట్రై మెథడ్స్తో సహా ఎంత మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ 7th టెస్ట్లు కూడా మీకు ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకే తెలుస్తుంది. ఒక బిట్ కూడా మిస్ కాకుండా మీకు ఇక్కడ అందివ్వడం అనేది జరిగిందండి. నెక్స్ట్ చూద్దాం క్లాస్లో. ప్రతి మార్పులో 1 లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడుతూ ఉన్నాయండి. బూడిద అనేది మెగ్నీషియం గాలిలో కలిసి కాలిపోయినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థంగా చెప్పచ్చు. ఓకే, ఇనుముతో కాపర్ సల్ఫేట్ యొక్క చర్య వల్ల ఐరన్ సల్ఫేట్ మరియు రాగి అనేటివి కాపర్ అనేది ఏర్పడింది. ఈ 2 కొత్త పదార్థాలే అండి మనకి. ఓకే, ఇనుప షేవింగ్ బ్లేడ్పై రాగి నిక్షిప్తం చేయబడి ఉంది, కాపర్ చూసాం కదా. నెక్స్ట్ ఇంకొక చూసినట్టయితే వెనిగర్ వంట సోడా కలిపి కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేసింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ సున్నపు నీటి వల్ల తీసుకెళ్తే పాల వల్ల తెల్లగా మారిపోయి మనకు కొత్త పదార్థం అంటే కాల్షియం కార్బోనేట్ మరియు వాటర్ని మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాగ ఏర్పడినటువంటి కొత్త పదార్థాలు ఇక్కడ మనకి దీని ద్వారా కొత్త పదార్థాలు ఏర్పడ్డాయి కాబట్టి దీన్ని మనము రసాయనిక మార్పు అని చెప్పి చెప్పవచ్చు. 1 లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పునే మనము రసాయనిక మార్పు అని అంటామండి, కెమికల్ చేంజ్. ఈ రసాయనిక మార్పుని రసాయనిక చర్య అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. మన నిత్య జీవితంలో ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటామండి. మన జీవితంలో రసాయన మార్పులు అనేటివి చాలా ముఖ్యమైనవి, ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉంటాము. కొన్ని చూద్దాం ఇక్కడ. మన శరీరంలో ఆహారం అనేది జీర్ణం అవ్వడం అండి. మన ఆహారం జీర్ణం అవుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఈ జీర్ణాశయం ఏదైతే ఉందో అక్కడ మనకు HCl మిగతా జీర్ణ రసాలు ఉంటాయి కదా, ఆ జీర్ణ రసాలన్నీ కలిసి మన ఆహారాన్ని డైజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, కొన్ని యాసిడ్స్ రిలీజ్ చేసి కొత్త పదార్థాలు తయారు చేస్తాయండి. అవే మనకు చిన్న పేగులోకి మళ్ళీ పంపించడం జరుగుతుంది. సో ఆహారం జీర్ణం కావడం అనేది ఏంటి, రసాయనిక మార్పు. ఆహారం నవిలి మింగడము మిగతాదంతా ఉంటుంది కదా, పెద్ద ముక్కల్ని చిన్న ముక్కలు చేయడము, ఇదంతా భౌతిక మార్పు. అంటే ఏంటి, ఓన్లీ మనకాడ ముక్కలు చేసింది అంతే, అంటే దాని స్థితి మారింది అంతే, కానీ ఇదేమి కొత్త పదార్థం ఏం రావట్లేదు. ఓకే, సో ఆహారం అనేది పెద్ద ముక్కల నుంచి చిన్న ముక్కలుగా మారడం మనకు భౌతిక మార్పు అయితే, జీర్ణం అవ్వడం ఆహారం మనకు స్టమక్లోకి వెళ్ళి జీర్ణం అవ్వడాన్ని మనం ఇక్కడ రసాయన మార్పుగా చెప్పుకోవచ్చు. పండ్లు పక్వానికి రావడము, ద్రాక్షని పులియబెట్టడము, ఓకే, ఇవన్నీ మనకు కెమికల్ చేంజెస్ అండి. ఇలా క్వశ్చన్ అడుగుతారు, ఏ విధంగా, క్రింది వాటిలో రసాయన మార్పు కానిది అని అడుగుతారు. జీర్ణం కావడం, పండ్లు పక్కన రావడం, ద్రాక్ష పులియబెట్టడం, ఆహారం అనేది నవిలి మింగడము. ఓకే, ఆహారము పెద్ద ముక్కల నుంచి చిన్న ముక్కలు కావడం అని ఇస్తాడు. ఓకే, ఈ ఆహారం అనేది పెద్ద ముక్కలు చిన్న ముక్కలు కావడం అనేది రసాయన మార్పు కాదు, భౌతిక మార్పు. ఓకే, ఇట్లా మనకు క్వశ్చన్స్ అనేటివి వస్తాయండి. ఔషధం అనేది కూడా మనం చూసినట్టయితే ఒక మెడిసిన్ తయారు చేయాలన్నా కూడా మనకి ఇక్కడ రసాయన చర్యల ద్వారానే మనము చేయడం అనేది జరుగుతుంది. ప్లాస్టిక్లు మరియు డిటర్జెంట్ వంటి ఉపయోగకరమైన కొత్త పదార్థాలు రసాయనిక చర్యల వల్లనే ఉత్పత్తి చేయబడతాయండి. నిజానికి ప్రతి కొత్త పదార్థము ఈ కెమికల్ చేంజ్ వల్లనే మనము కొత్త పదార్థాలను తయారు చేయడం అనేది జరుగుతుంది. రసాయన మార్పులో 1 కంటే అంతకంటే ఎక్కువ పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఈ కొత్త ఉత్పత్తులు అవుతాయి ప్లస్ కింది మార్పులు కూడా జరుగుతాయి. అవి ఏంటివో చూద్దాము. కొన్నిసార్లు కొన్ని వాటిల్లో ఉష్ణం అనేది రిలీజ్ అవుతుంది, కొంచెం వేడితనం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కాంతి, ఓకే, ఏదైనా ఇతర ఉద్గతాలు అంటే ఉదాహరణకు అతినీల లోహిత కిరణాలు అంటాం కదా, అతినీల లోహిత అనేది కూడా విడుదల అనేది కావచ్చు. ఇవి కూడా మనకు లేదా గ్రహించడం అనేది కూడా జరుగుతుంది. కాంతి అంటే ఏంటంటే బక్కు మనం మండడం అని చెప్పి చెప్పచ్చండి. కాంతి అంటే నీకేమైనా లైట్ ఏమైనా స్విచ్ చేస్తావా, అట్లేం కాదు. ఒకవేళ కొన్నిట్లో ఉష్ణం అనేది రిలీజ్ అవుతుంది, కొన్ని వాటిలో డప్ అని పేలుతుంది. ఓకే, అప్పుడు మనకు అగ్గి అనేది వస్తుంది, అది కాంతి అని చెప్పచ్చు. పటాకులు కాలుస్తాం కదా, మనము టపాసాయిలు కాలుస్తాం కదా, అవంతా మనకు రసాయన మార్పే.
ఓకే, ధ్వని ఉత్పత్తి కావచ్చు. మనం చూస్తున్నాం కదా, క్రాకర్స్ కాల్చినప్పుడు మంట వస్తుంది, టప్పు మన ధ్వని కూడా వస్తుంది. ఇది కూడా మనకు రసాయన మార్పు అనే చెప్పవచ్చు. వాసనలో మార్పు అనేది వస్తుంది, లేదా కొత్త వాసన అయినా వస్తుంది. రంగు మార్పు జరగవచ్చు, కొన్నిసార్లు జరగవచ్చు రంగు మార్పు కూడా. ఒక వాయువు ఏర్పడవచ్చు, ఏదైనా వాయువు ఏర్పడడం అనేది జరగచ్చు. CO2నో హైడ్రోజనో ఏదైనా సరే, ఆక్సిజనో. ఓకే, కలిపే పదార్థాలు బట్టి ఉంటుంది. ఇలాగ మనకు చూడవచ్చు అండి వీటన్నిటిలోనూ మార్పు. ఇక్కడ మనకు క్రింది వాటిలో రసాయన మార్పు లక్షణాలు కానిది ఏది అని చెప్పి వీటిల్లో ఒక 3 ఇచ్చేసి, భౌతిక ఉన్నాయి కదా, పరిమాణంలో మార్పు, రంగులో మార్పు అని చెప్పి వాటిల్లో స్థితిలో మార్పు, అలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చూసుకోవాలి, అందుకే టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ. మెగ్నీషియం రిబ్బన్ను మండించుట ఒక రసాయన మార్పుగా చెప్పవచ్చు అండి. ఇక్కడ మనకు బొగ్గు, కలప, ఆకుల్ని మండించడం కూడా ఒక రసాయన మార్పే. బొగ్గును మండిస్తే మనకు బూడిద అనేది వస్తుంది. ప్లస్ ఇంకోటి కూడా ఏంటి, ఆ బూడిదని మళ్ళీ బొగ్గుగా చేయొచ్చా? చేయలేము, తిరిగి పొందలేము ఆ రూపాన్ని. సో ఇది కూడా ఒక రసాయన మార్పులో లక్షణంగానే చెప్పుకోవచ్చు. పదార్థాన్ని మండించడం అనేది ఒక రసాయన మార్పే అండి. మండించుట అనేది ఎల్లప్పుడూ ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడంతోనే కూడుకొని ఉండడం అనేది జరుగుతుంది. ఏదైనా మండించడం అంటే కంపల్సరీ అది మనకి కెమికల్ మార్పుగా దారితీస్తుంది అని చెప్పి. నెక్స్ట్ అండి, ఒక గ్లాస్ అనేది తీసుకోవాలి, ఘనీభవన మిశ్రమంలో ఉంచడం అనేది జరగాలి. మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు, నీరు మళ్ళీ మంచుగా మారుతుందా అంటే నీరు అనేది మంచుగా మారుతుందండి. ఓకే, ఫ్రిడ్జ్లో పెడితే మారుతుంది, కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్యూబ్స్గా అవుతాయి. ఆ ఐస్ క్యూబ్స్ని మళ్ళీ కరిగించామన్నా మళ్ళీ నీళ్ళు మారుతుంది. ఇది కొంచెం మనకు భౌతిక మార్పు కిందకి వస్తుంది, ఇక్కడ కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బాణసంచ పేరడం అనేది మనకు చూసినట్టయితే రసాయన మార్పు అండి. అక్కడ మనకు చూసినట్టయితే అగ్గిపెట్టి ఎగిరించామంటే ఏమవుతుంది, డామ్ అని పేలుతుంది. ప్లస్ అగ్గి కూడా, కాంతి కూడా రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు రసాయన మార్పుగా చెప్పుకోవచ్చు. బాణసంచి పేరడము, పేలుడు వాతావరణం కలుషితం చేసే వేడి, కాంతి, ధ్వని మరియు ఇబ్బందికరమైన వాయువులు ఉత్పత్తి అవుతాయి బాణాసంచా పేల్చడం ద్వారా. సో అందుకే మనకి ఇక్కడ బాణాసంచా పేల్చడం అనేది తగ్గించాలి అని చెప్పి, పర్యావరణం కాలుష్యం కాకుండా చూసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనము తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆహారం చెడిపోయినప్పుడు చాలా దుర్వాసన అనేది వస్తూ ఉంటుందండి. ఆ దుర్వాసనను ఉత్పత్తి చేస్తుంది. ఆహారం చెడిపోయింది కదా, కుళ్ళిపోయిన ఆహారము, చెడిపోయిన ఆహారము, ఒక వాసనని ఇప్పుడు మనం పైన కూడా చెప్పుకున్నాము. దుర్వాసన అంటే చెడు వాసనని రిలీజ్ చేయడము, లేదా మంచి వాసన రిలీజ్ చేయడం అయినా కదా మనకు అదొక రసాయన మార్పు కిందకే చెప్పుకోవచ్చు. ఈ మార్పుని మనము కెమికల్ చేంజ్ అని అంటామండి. ఆహారం చెడిపోయినప్పుడు ఒక దుర్వాసన రావడం అనేది కూడా. యాపిల్ ముక్కను కోసిన వెంటనే తినకపోతే కొద్దిసేపటికి గోధుమ రంగులో అయిపోతూ ఉంటుంది పైన మనకి. ఎందుకు అంటే ఆక్సిజన్, గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల అది ఆ కలర్కి చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనకు రసాయన మార్పే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బంగాళదుంప, వంకాయ కూడా అంతే. కోసిన వెంటనే నీళ్ళలో కొంచెం ఉప్పు కలిపి దాంట్లో వేయాల్సి ఉంటుంది, లేకపోతే అది ఆక్సిజన్తో చర్య జరిపి గోధుమ కలర్లో రావడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా మనకు రసాయన మార్పు అనే చెప్పవచ్చండి. బంగాళదుంప, వంకాయ, ఈ యాపిల్ కోసిన తర్వాత మనకు ఏర్పడుతుంది కదా, అంతా రసాయన మార్పు అనే చెప్పచ్చు. ఈ సందర్భాలలో రంగు మారింది, గోధుమ రంగు మారింది, ప్లస్ అదొక కొత్త పదార్థంగా కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ మార్పులన్నీ మనము రసాయన మార్పుల కిందికి చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతాయి కదా మొక్కలు, అది కూడా మనకు చూసినట్టయితే రసాయన మార్పే. అన్ని ముడి పదార్థాలన్నీ కలుపుకొని కొత్త పదార్థాన్ని తయారు చేస్తాయండి. జీర్ణక్రియ కూడా మనకు ఒక రసాయన మార్పు అనే చెప్పవచ్చు. ఒక ఆమ్లాన్ని క్షారముతో తటస్థీకరణం చేస్తాం. తటస్థీకరణ అనేది ఒక రసాయన మార్ప. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి కంపల్సరీ మీరు ఇక్కడ. ఒక ఆమ్లాన్ని క్షారంతో తటస్థీకరణం చేస్తామండి. ఒక యాసిడ్ని బేస్తో మనము కలిపి బ్యాలెన్స్ న్యూట్రల్గా చేస్తాం మనము. ఈ న్యూట్రల్గా అవ్వడం అనేది ఒక రసాయన మార్ప అంటే ఎస్, రసాయన మార్పే. ఎందుకు, కొత్త పదార్థం ఏర్పడింది కదా, ఈ రెండు కలిపి మనకు లవణం అనేది ఏర్పడుతుంది, ఉప్పు అనేది ఏర్పడుతుంది, కొత్త పదార్థం అనేది ఏర్పడింది. సో ఇది కూడా మనకు కెమికల్ చేంజ్ అనే చెప్పచ్చు. నెక్స్ట్ అండి ఇనుము తుప్పు పట్టడము, ఇది కూడా కెమికల్ చేంజే మనం పైన చెప్పుకున్నట్టు, కానీ ఇక్కడ ఇంకా డీటెయిల్గా చూద్దాము. ఇనుము వస్తువులను ప్రభావితం చేసే ఒక మార్పు నెమ్మదిగా వాటిని నాశనం చేయడం అనేది జరుగుతుంది. మెయిన్గా చూసినట్టయితే ఇనుము అనేది దేంతో చర్య జరిపిస్తుంది అంటే, ఇనుము చుట్టుపక్కల మన వాతావరణం ఉంది కదా, దాంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్, తేమ శాతం అంటే వాటర్ అండి, మామూలుగా వాటరు ప్లస్ ఆక్సిజన్తో చర్య జరిపి మనకి ఇలా తుప్పు పడుతుంది. వాటర్ ఎలా అంటే మనకు వర్షము కురవడం ద్వారానో, లేక మన వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నా కూడా మనకు అదొక తేమ కిందికి తీసుకుంటుంది. సో ఆ విధంగా అక్కడ మనకి తుప్పు పడడం అనేది జరుగుతుంది.
ఇక్కడ చూడండి ఫార్ములా రూపంలో చూసినట్టయితే ఐరన్ అండి, అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఐరన్ వస్తువులు, ఓకే, దానికి ఆక్సిజన్ అనేది చర్య జరుపుతుంది. ఆక్సిజన్ అనేది కలిసినా కూడా, అంటే గాలి నుంచి అయినా సరే, మనకు మామూలు డైరెక్ట్ ఆక్సిజన్ అయినా సరే, ప్లస్ నీరు అండి, ఐరన్తో ఆక్సిజన్ మరియు వాటర్ అనేది కలగలిసాయంటే, చర్య జరిపాయంటే తుప్పు అనేది తయారవుతుంది. అంటే ఐరన్ ఆక్సైడ్ Fe2O3 అనేది తయారవడం జరుగుతుంది. తుప్పు పట్టడం కోసం ఆక్సిజన్ మరియు నీరు రెండు తప్పనిసరిగా కావాలండి. నీరైనా ఉండొచ్చు, నీటి ఆవిరైనా ఉండొచ్చు. నీటి ఆవిరి ఎలా వస్తుంది? వాతావరణం మనకు మబ్బుగా ఉందనుకోండి, మనకు ఎట్లా ఉంటుందంటే వాతావరణంలో ఆర్ద్రత అనేది ఎక్కువగా ఉన్నట్టుగా గ్రహిస్తాము. అంటే ఏంటి? తేమ శాతము. ఆర్ద్రత అంటే ఏంటి? తేమ శాతము. ఈ వాతావరణంలో ఈ ఆవిరి ఎక్కువ ఉండడము, తేమ శాతం ఎక్కువ ఉండడం కూడా మనకు ఈ నీరులాగా పనిచేయడం అనేది జరుగుతుంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే, అంటే ఎంత ఎక్కువ తేమ ఉంటే అంత వేగంగా తుప్పు పట్టడం అనేది జరుగుతుంది. ఎక్కువగా చూసుకుంటే తీర ప్రాంతాల్లో ఎక్కువగా తేమ అనేది ఉంటుంది కదా వాతావరణంలో, సో అక్కడ మనకు భిన్న తుప్పు పట్టడం అనేది జరుగుతుంది ఎడారి ప్రాంతాలతో పోల్చుకుంటే. ఓకే, ఇలా మనకు చూసుకోవచ్చు. దీని మీద ఎలా ఆపవచ్చు అంటే పెయింట్ వేయడం ద్వారా, గ్రీజును పీయడం ద్వారా తుప్పు పట్టకుండా ఆపవచ్చు, త్వరగా తుప్పు పట్టకుండా. ఓకే, ఇది ఒక సాధారణ మార్గంగా చెప్పవచ్చు అండి. ఇంకొకటి ఏంటంటే ఇనుము పైన క్రోమియం లేదా జింక్ వంటి లోహాలను పూయడం ద్వారా, ఒక పూతగా పూయడం ద్వారా కూడా మనము దానికి చర్య జరపకుండా చేయొచ్చు. ఆక్సిజన్తోనూ మరియు నీటితోనూ చర్య జరపకుండా చేయవచ్చు. అంతే కదా, ఒక ఇనుము ఉంది, దాని మీద ఫుల్ కవరింగ్తో క్రోమియము లేదా జింక్ కనుక వేసామంటే కనుక అసలు చర్య జరపకుండా ఉండేలా చేయవచ్చు, నీరుతోనూ ఆక్సిజన్తోనూ. ఓకే, ఈ విధంగా కూడా తుప్పు పట్టకుండా చేయవచ్చు. ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ఈ ప్రక్రియనే ఏమంటామంటే, ఇలా ఇనుము పైన ఈ క్రోమియము ఇవన్నీ మనము ఇక్కడ జింక్ వేస్తాం కదా, ఈ ప్రక్రియనే ఏమంటామంటే గాల్వనైజేషన్ అంటాం. గాల్వనైజేషన్ అంటే ఇది మనకు ఇంగ్లీష్లో కూడా గాల్వనైజేషన్ అంటారు, తెలుగులో కూడా మనం గాల్వనైజేషన్ అంటారండి. గాల్వనైజేషన్ అంటాం ఈ విధంగా ఈ ప్రక్రియని. ఓకే, ఇనుము తుప్పు పట్టకుండా దాని మీద జింక్ అనే పొరను పూయడాన్ని. స్టెయిన్లెస్ స్టీల్ని చూసినట్టయితే దానికి తుప్పు పట్టదు. ఎందుకు? ఇనుమును తీసుకొని వాళ్ళు ఇనుమును కార్బన్తోనూ, ఓకే, కార్బన్తోనూ, క్రోమియంతోనూ, నిక్కిల్తోనూ, ఓకే, మాంగనీస్తోనూ ఇక్కడ ఇవన్నీ కలిపి చేస్తారు. సో అందుకని స్టెయిన్లెస్ స్టీల్ అనేది తుప్పు పట్టకుండా ఉంటుందండి. ఇనుమును కార్బన్తో మరియు క్రోమియం, నిక్కిల్, మ్యాంగనీస్తో కలిపి చేస్తారు కాబట్టి అందుకే మనకు తుప్పు పట్టదు. సముద్రపు నీరు ఎక్కువ లవణాలను కలిగి ఉంటుందని ఉప్పు నీరు తుప్పు పట్టే ప్రక్రియను వేగవంతం చేయడం అనేది జరుగుతుంది. ఉప్పు నీరు కూడా మనకు నీరే మామూలుగా చేస్తుందని చెప్పాను, ఇంకా ఉప్పు నీరు అయితే మరీ తొందరగా చేస్తుందండి ఇక తుప్పు పట్టే ప్రక్రియని. నెక్స్ట్ ఇంకోటి చూసినట్టయితే స్ఫటికీకరణము. సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా మనం ఉప్పును పొందుతామని తెలుసుకున్నాం. సముద్రపు నీటిని గుంటల్లో నించేసి అది ఎండకు ఆవిరైపోతూ ఉంటుంది. నీళ్ళంతా, నీటి శాతం అంతా నీటి ఆవిరి రూపంలో ఆవిరైపోతుంది. మిగిలినటువంటి అది ఏమైతే ఉన్నాయో అది ఉప్పు అని చెప్పుకున్నాం ఆ స్ఫటికాలు. ఓకే, ఈ విధంగా మనకు ఉప్పు తీస్తూ ఉంటారు. కానీ చూసినట్టయితే ఆ ఉప్పు అనేది స్వచ్ఛమైనది కాదండి. దాన్ని స్ఫటికాల ఆకృతి స్పష్టంగా అనేది కనిపించదు. అయితే స్వచ్ఛమైన పదార్థాల పెద్ద స్ఫటికాల వాటి ద్రావణాల నుంచి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియనే ఏమంటామంటే స్ఫటికీకరణంగా చెప్పవచ్చు. ఓకే, దీన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే మనము క్రిస్టలైజేషన్ అని అంటామండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది తీసుకోవాలి, నీటిని వేడి చేసి దాంట్లో వేయాలి, మరగడం ప్రారంభించడం తర్వాత కార్బన్ సల్ఫేట్ పొడిని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే కాపర్ సల్ఫేట్, ఓకే, పొడి మొత్తం కరిగిపోయే వరకు మనం అలాగా తిప్పుతూ ఉన్నామంటే ఆ ద్రావణాన్ని వడకట్టేయాలి. తిప్పిన తర్వాత చల్లబరచాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ కాపర్ సల్ఫేట్ స్ఫటికలు అనేటివి రావడం జరుగుతుంది. ఇదే ఈ విధంగా. ఓకే, ఇవి మనకు కాపర్ సల్ఫేట్ స్ఫటికలు. సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకున్నాము, దాన్ని వేడి చేసాము, దాంట్లో కాపర్ సల్ఫేట్ పొడిని వేసాము, ఇంకా తిప్పుతూ ఉన్నాం అంతే అండి. తిప్పి చల్లారితే అది మనకు అదే కాపర్ సల్ఫేట్ అనేది స్ఫటికాలుగా ఏర్పడడం అనేది జరిగింది. ఇది మనకి ఇంకొక ప్రయోగంగా చెప్పచ్చు. ఓకే, ఇది కూడా మనకు రసాయన మార్పే. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇంకా అయిపోయింది మనకు దీంతో లెసన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు మెయిన్ క్వశ్చన్స్ ఇక్కడ సేమ్ అండి, మనకు సేమ్ మనకు ఇక్కడ ఏవైతే ఉంటాయో వీటినే మనకు దింపేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్స్లో వాళ్ళు కరెక్ట్గా అవే ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటివి ఎలా ఇస్తారు? కింది వాటిలో సరైనది సరికాందేది అని ఇస్తారు కదా, సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్సే మెయిన్ ఇక్కడ. డిఎస్సికి అయితే మాత్రం టెక్స్ట్ బుక్సే, భగవద్గీత టెక్స్ట్ బుక్సే అన్నీ మనకు
ఇక్కడ చూసినట్టయితే టెక్స్ట్ బుక్స్లో ఏముందో అదే చదవాలి. భౌతిక మార్పులు అంటే పదార్థాల భౌతిక లక్షణాల్లో మార్పు రావడం. అంటే ఏంటి? పరిమాణంలో కానీ, స్థితిలో కానీ, రంగులో కానీ, వీటన్నిటిలో మనకు మార్పు వస్తే ఇదంతా భౌతిక మార్పు అంటామండి. ఫిజికల్ చేంజ్. ప్లస్ అదే విధంగా అది ముందు ఏ రూపాన్ని అయితే పొంది ఉందో అదే రూపానికి తిరిగి పొందవచ్చు. అది కూడా మనకు ఒక రకంగా భౌతిక మార్పు అనే చెప్పవచ్చు. రసాయన మార్పుల్లో ఏమవుతుందంటే కొత్త పదార్థాలు ఏర్పడతాయి, వాసనలు ఏర్పడతాయి. ఓకే, దుర్వాసన కానీ మంచి వాసన కానీ ఏదైనా సరే. ఓకే, ఉష్ణం ఏర్పడుతుంది, శబ్దం ఏర్పడుతుంది, కాంతి ఏర్పడుతుంది. ఓకే, ఆ వస్తువును తిరిగి మళ్ళీ మొదటి స్థానానికి పొందలేము. మెయిన్గా చూసుకుంటే కొత్త పదార్థాలను ఏర్పరుస్తుంది, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ. కొన్ని పదార్థాలు వాటి ద్రావణాల నుంచి స్వచ్ఛమైన స్థితిలో స్ఫటికీకరణం ద్వారా మనం పొందడం అనేది జరుగుతుంది. కొన్ని పదార్థాలను వాటి ద్రావణాల నుంచి స్వచ్ఛమైనటువంటిది అంటే ప్యూర్గా మనము సాల్ట్ అనేది పొందుతాం. ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి పద్ధతిలో చూసుకున్నట్టయితే ఇలాగ మనకి నెక్స్ట్ ఇంకా ఆన్సర్స్ చూద్దామండి. ఇక్కడ మనకు ఒక చెప్పాను కదా, ఇంకా ఈ ప్రక్రియలో జరిగే మార్పులను భౌతిక ఏది రసాయన ఏదో కనుక్కోమంటున్నారు. కిరణజన్య సంయోగ క్రియ ఏంటి? ఇక్కడ మనకు కొత్త పదార్థం ఏర్పడుతుంది. సో ఇది మనకు రసాయన మార్పు, కెమికల్ చేంజ్. నీటిలో చక్కెర కరగడం ఏమైంది? మనకేం కొత్త పదార్థం ఏం రాలేదు. ప్లస్ అదిగాక ఆ చక్కెర కలిపిన నీటిని బాగా మరిగించామనుకోండి, మళ్ళీ చక్కెర అనేది వస్తుంది చిన్న స్ఫటికాలుగా. సో ఇది మనకు తిరిగి రూపం పొందుతున్నాము. సో ఫిజికల్, భౌతిక. బొగ్గుని మండిస్తే బూడిద అవుతుంది, అదొక కొత్త పదార్థం అండి. సో రసాయన మార్పు. మైనాన్ని కరిగించామంటే మైనాన్ని కరిగించడం వేరు, మైనాన్ని మండించడం వేరు. ఓకే, మండించడం అంటే మండిపోయి ఇంకా మనకు ఆవిరికి అయిపోతుంది. అదే ఇంత పెద్ద క్యాండిల్ ఉండేది మండి చిన్నగా అయిపోతుంది. సో అది ఏంటి? రసాయనిక మార్పు. కానీ మైనం కరిగిపోవడం, మైనాన్ని కరిగించి మళ్ళీ కరిగిన దాంతో మళ్ళీ మైనం చేయొచ్చు కదా. సో మనం తిరిగి దాని రూపాన్ని పొందవచ్చు. సో ఇదేమవుతుందంటే భౌతిక మార్పు. క్వశ్చన్ అడిగే విధానంలో కూడా మనం చూసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ తయారు చేయడానికి అల్యూమినియంను కొట్టడము, దీనికి మనము భౌతిక మార్పు అని చెప్పవచ్చు. ఆహారం జీర్ణం అవ్వడము, ఇది మనకు రసాయన మార్పు అండి. కొత్త మనకు యాసిడ్స్ అన్నీ కలిసి కొత్త పదార్థం ఉత్పత్తి అవుతుంది. అదంతా మనకు చిన్న పీగిలోకి అయ్యి అంత ప్రోటీన్స్ అంటే అన్నీ మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు మార్పు అండి. నెక్స్ట్ కింది పదార్థాలు చూద్దాం. ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో చెప్పండి అని చెప్తున్నారు. ఇలాంటివి మనకి ఏమిస్తారంటే క్రింది వాటిలో సరైనది ఏది సరికానిది ఏది అని ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఏమైనా సరే మీ లెసన్ విన్న తర్వాత కంపల్సరీ మన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్వశ్చన్స్ అనేటివి ఏ విధంగా వస్తున్నాయి అనేది మీకు ఈ తక్కువ స్టాండర్డ్ సంబంధించి మీకు టెస్ట్లో అవసరమో మీరు నేను చూస్తానే రాసేయగలుగుతాను అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు తెలుస్తుంది మీకు ఆప్షన్ కన్ఫ్యూజ్ కాకుండా పెట్టాలి. కొన్ని ఆప్షన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేలా ఉంటాయి. సో వాటికి కన్ఫ్యూజ్ గురి కాకుండా మీరు పెట్టాలి ఆన్సర్. సో అలాంటివన్నీ మీకు ప్రాక్టీస్ కావాలంటే టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడైతే మీకు లెసన్ వైజే ఇచ్చున్నాం. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అని చెప్పి లెసన్ వైజే ఇచ్చున్నామండి. ఆల్రెడీ మీకు అప్లోడ్ చేసేస్తున్నాము. ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ క్లాసెస్ వినండి, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు ఉన్నాయి. రిటర్న్ పీడిఎఫ్స్ అండి అన్ని మనకు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కూపన్ కోడ్ కనుక యూజ్ చేశారంటే న్యూ ఇయర్ సందర్భంగా మనకి ఇవ్వడం జరిగింది. చాలా కాస్ట్ ఎక్కువ అంటున్నారు కాబట్టి కొంతమంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కొద్ది రోజులు. ఓకే, ఈ డిఎస్సి 2024 అనేటువంటి కూపన్ కోడ్ కనుక మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మన కోర్స్ కిందనే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారంటే టిక్ మార్క్ పడుతుంది కదా గ్రీన్, అప్పుడు మీకు ఇక్కడ కాస్ట్ తగ్గి చూపిస్తుందండి. సో పర్చేజ్ చేసుకోవచ్చు. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కాల్ చేయండి. నెంబర్ అనేది మనకు పైన ఇచ్చి ఉన్నామండి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. చెక్క దుంగను ముక్కలుగా కోయడం రసాయనిక మార్పు అవునా కాదా? చెక్క ముక్కను ముక్కలుగా కోయడం అంట. ఈడేమన్నా నువ్వు మండించావా? కొత్త పదార్థం ఏమన్నా పుట్టిందా? లేదు కదా. చెక్క దుంగని ముక్కలుగా మార్చావు, జస్ట్ స్థితి మార్చావు అంతే కదా. సో ఇక్కడ మనకు రసాయన మార్పు అని ఇచ్చారు. సో రాంగ్ ఆన్సర్ కదా. భౌతిక మార్పు. ఆకుల నుంచి ఎరుపు ఏర్పడడం అనేది భౌతిక మార్పు. ఎరువు ఆకుల నుంచి ఎరువు ఏర్పడడం అనేది భౌతిక మార్పు. ఫాల్స్ అండి. ఎరువు ఏర్పడుతుంది సరే, ఆ ఎరువు ఏర్పడిన దాంట్లో ఎన్నో యాసిడ్స్ మనకు రిలీజ్ అవుతాయి. సో అంటే కొత్త పదార్థాలు రిలీజ్ అవుతాయి ఆకులన్నీ మనకు ఎరువుగా తయారు చేస్తే. సో ఇది మనకు ఫాల్స్, భౌతిక మార్పు కాదు, రసాయన మార్పు. కొత్త పదార్థాలు ఏర్పడతాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. జింకుతో పూత పూయబడిన ఇనుప పైపులు త్వరగా తుప్పు పట్టవు. ఎస్ అండి, దాన్నే మనము గాల్వనైజేషన్ అని చెప్పుకున్నాము. ప్లస్ క్రోమియం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ట్రూ. ఇనుము మరియు తుప్పు ఒకే పదార్థాలు. ఫాల్స్ అండి. ఇనుము పైన పడేటువంటి తుప్పు వేరే కొత్త పదార్థం అండి. మనకు అది రెండు ఒకటే కాదు. ఓకే, ఫాల్స్. ఆవిరి యొక్క ఘనీభవనం రసాయన మార్పు కాదు.
ఆవిరి యొక్క ఘనీభవనం. ఆవిరిని ఘనీభవనం చెందించడం అంటే ఆవిరి ఉందండి, ఆవిరిని ఘనీభవనం చెందించడం రసాయన మార్పు కాదు కదా, ఓన్లీ స్థితిలో మార్పు కలిగింది అంతేకాని ఆవిరిగా ఉన్నటువంటి స్థితిని వాయు స్థితిని ఘన స్థితికి తేవడం జరిగింది అంతేగాని ఇది భౌతిక మార్పు. ఎస్ అండి, ఇది రసాయన మార్పు కాదు అన్నారు కదా, అంటే ఏమని భౌతిక మార్పు అనే అర్థము. సో ఇది ట్రూ, ఇది ఫస్ట్ మనకు థర్డ్ది ట్రూనే, ఇది ఫాల్స్, ఇది ట్రూ అండి. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ను సున్నపు నీటి ద్వారా పంపినప్పుడు డాష్ ఏర్పడడం వల్ల అది పాలలా తెల్లగా మారుతుంది. ఏంటి ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ను సున్నపు నీటి ద్వారా పంపించడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనిగరు, బేకింగ్ సోడాని మనము వంట సోడాని కలపడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రావడం జరిగింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ని అప్పుడే సున్నపు నీటి ద్వారా పంపించడం ద్వారా మనకి కాల్షియం కార్బోనేట్ రావడం జరిగింది. ఓకే, ఆప్షన్ మనకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే కాల్షియం కార్బోనేట్. వంట సోడా రసాయన నామము సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది వంట సోడా యొక్క రసాయనిక నామంగా చెప్పచ్చు, కెమికల్ నేమ్ అండి. ఇనుము తుప్పు పట్టడాన్ని నిరోధించే 2 పద్ధతులు ఏవి? ఫస్ట్ ఏం చెప్పాను, పెయింట్ వేయడం ద్వారా నిరోధించవచ్చు, ప్లస్ గాల్వనైజేషన్ అంటే ఇనుము పైన జింక్ పూత అనేది పూయడం ద్వారా కూడా మనం తుప్పు పట్టడాన్ని ఆపవచ్చు. పదార్థం యొక్క డాష్ లక్షణాలు మాత్రమే మారితే వాటిని భౌతిక మార్పులు అంటాము. ఏ మార్పులు? పదార్థం యొక్క పరిమాణం మారినా, రంగు మారినా, స్థితి మారినా, ఓకే, ఈ చిన్న మార్పుల్ని మనం ఏమంటామంటే భౌతిక మార్పు. ప్లస్ ఆ పదార్థం తిరిగి ఏ రూపం అయితే ఉండిందో తిరిగి ఆ రూపాన్ని పొందగలిగేలా ఉండాలి, అప్పుడు దాన్ని భౌతిక మార్పు అని చెప్పి అంటాము. ఓకే, ఇవన్నీ మనకి ఏమవుతాయి? భౌతిక అవుతాయి. అంటే పదార్థం యొక్క భౌతిక లక్షణాలు మాత్రమే మారితే వాటిని భౌతిక మార్పులు అంటాం. కొత్త పదార్థాలు ఏర్పడే మార్పుల్ని డాష్ మార్పులు అంటాము, కెమికల్ రసాయనిక మార్పులు అంటామండి. ఓకే, వంట సోడాను నిమ్మరసంతో కలిపినప్పుడు వాయువు వెలువడుతుంది. ఇప్పుడు వంట సోడాతో వెనిగర్ కలిపాము, ఏమొచ్చింది? కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. సేమ్ యాసిడ్తో కలిపితే మనకు నిమ్మరసంతో కలిపితే ఇది క్షారము, ఇదేమో మనకు యాసిడ్. కలపడం ద్వారా మనకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది, దీనివల్ల బుడగలు అనేటివి ఏర్పడతాయి. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ రావడం కొత్త పదార్థమే కదా. సో ఇదే రకమైన మార్పు అంటే కెమికల్ చేంజ్. ఆ వాయువు వెలువడింది ఏదంటే కార్బన్ డైఆక్సైడ్, ఆ మార్పు ఏ రకమైన మార్పు? కెమికల్ చేంజ్. కొవ్వొత్తి మండినప్పుడు భౌతిక మరియు రసాయన మార్పు 2 జరుగుతాయండి. అది ఏమిటి? కొవ్వొత్తి మండడం అంటే ఇక్కడ మనకు కొవ్వొత్తి చెప్పాను, పైన చెప్పాను, కొవ్వొత్తి కరగడం వేరు. కరగడం అంటే ఆ కింద కరిగిస్తావు కదా, కొవ్వొత్తి అంతా కరిగితే ఆ ద్రవం అంతా మళ్ళీ మనము గ్యాదర్ చేసి మళ్ళీ కొత్త కొవ్వొత్తి చేస్తావు, మళ్ళీ దాని రూపానికి తెస్తావు. సో కరగడం అనేది మెల్టింగ్ అంటే కరగడం అనేది భౌతిక మార్పు. బర్నింగ్ అంటే అగ్గిపెట్టి గీసి పెట్టేస్తుంది, దాని పాటుకు అది కాలిపోయి ఆవిరైపోతుంది. అప్పుడు ఏం చేస్తాము? అది కొత్త పదార్థంలో మనకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఆవిరైపోతుందండి, మళ్ళీ దాన్ని తిరిగి తేలవు నువ్వు. సో ఆ బర్నింగ్ అనేది కెమికల్ చేంజ్, ఇది మనకు సంబంధించి. ఓకే, పాలు పెరుగుగా మారడం ఒక రసాయన మార్పు. ఎస్ అండి, ఎందుకంటే మనకి ఇక్కడ పాలలో మనకు తోడు వేస్తాము, ఆ లాక్టిక్ అది ఏమైతే ఉంటుందో మన పాలంతా ఆక్రమించేసి అదంతా స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది. కొత్త పదార్థం అండి పెరుగు అనేది, పాల నుంచి పెరుగు మారడం అనేది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పెరుగు నుంచి మళ్ళీ పాలను పొందలేవు, తిరిగి ఆ రూపాన్ని పొందలేము. ఇది కూడా మనకు ఒకటి చూసుకోవచ్చు. సో రసాయన మార్పు. ఎస్, రైట్ ఆన్సర్ ఎస్ అని చెప్పచ్చు. చెక్కను కాల్చడం మరియు చెక్కను చిన్న ముక్కలుగా కత్తిరించడము, దీంట్లో కెమికల్ అయితే రసాయన ఏది అంటే చెక్కను కాల్చామంటే బొగ్గుగా మారిపోతుంది, అదొక కొత్త పదార్థం. సో కెమికల్ చేంజ్. చెక్కను ముక్కలుగా కోస్తావు, ఎలాంటి మార్పు ఉండదు, కొత్త పదార్థం ఏది ఏర్పడదు. సో ఫిజికల్ చేంజ్, ముక్కలుగా కోయడం అనేది. ఇనుప వస్తువులు తుప్పుపడడం ఎడారి ప్రాంతం కంటే తీర ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువ అంటే తీర ప్రాంతాల్లో మనకు గాలిలో వాతావరణంలో ఆర్ద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే గాలిలో తేమ శాతాన్ని మనం ఆర్ద్రత అంటాము. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, సో త్వరగా తుప్పు పడుతుంది. ప్లస్ ఆ ఉప్పు నీరు ఏదైతే ఉందో సముద్రపు నీరు, ఉప్పు నీరు కనుక మనకు టచ్ అవుతూ ఉంటే ఇంకా అది ఎక్కువగా ఐరన్ టచ్ అవుతూ ఉంటే ఐరన్ బిన్న తుప్పు పడుతూ ఉంటుంది. ఎడారి ప్రాంతాల్లో మనకేం అట్లాగా ఏమి ఉండదు కదా. సో అది మనకు వంటగదిలో ఉపయోగించే గ్యాస్ ఏంటంటే వంటగదిలో ఉపయోగించే గ్యాస్ను మనము ఎల్పిజి అంటామండి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇది మామూలుగా సిలిండర్లో మనకు లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఓకే, ఇది సిలిండర్ బయటికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాయువు అనేది అవుతుంది. వాయువు అయ్యి మనకు అప్పుడు మంట అనేది కలిగిస్తూ ఉంటుంది. ఈ సిలిండర్ నుంచి బయటికి రావడము, ఈ ద్రవ రూపంలో ఉండేది వాయు రూపంలోకి రావడాన్ని మనము ఏ ఆప్షన్గా అనుకుంటే అది మండుతుంది కదా, దాన్ని మనం బి ఆప్షన్గా అనుకుంటాము. ఈ క్రింది వాటిలో
ఈ ఏ బి అనేది ఏది ఏ మార్పు అంటే భౌతిక మార్పా రసాయన మార్పా, ఏ బి రెండు రసాయన మార్పులైనా రెండు భౌతిక మార్పులైనా చూసుకున్నట్టయితే ఇక్కడ ద్రవం నుంచి వాయువుకు మారిందండి. అంటే ఏమిటి, స్థితి మాత్రమే మారింది, కొత్త పదార్థం ఏం రాలేదు. ఇంకా మండింది చూడండి, మండడం అనేది హీట్ అనేది జనరేట్ అయినట్టు కదా వాయువు నుంచి. సో హీట్ ఉష్ణం అనేది విడుదలైందంటే మనం ఏమని చెప్పుకున్నాం, రసాయన మార్పు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ అనేది ఏమవుతుందంటే మనకి భౌతిక మార్పు అవుతుంది, బి అనేది మనకు రసాయనిక మార్పు అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బి అనేది రసాయనిక మార్పు, ఏ అనేది భౌతిక మార్పు. సో ఆప్షన్స్లో ఎక్కడ లేదు, ఇక్కడేమో ఏబి రెండు రసాయన అని ఇచ్చారు. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వాయురహిత బ్యాక్టీరియా జంతువుల వ్యర్థాలను జీర్ణం చేస్తుంది మరియు బయోగ్యాస్ని ఉత్పత్తి చేస్తుంది. ఓకే, ఈ వాయు లేనటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే జంతువు వ్యర్థాన్ని జీర్ణం చేసి దాంట్లోంచి బయోగ్యాస్ను రిలీజ్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ కొత్త పదార్థం ఏర్పడింది. సో దీని మార్పు ఏగా అనుకోవాలంట. సో కొత్త పదార్థం ఏర్పడింది కాబట్టి ఇక్కడ కెమికల్. ఇలా మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఒక ఆలోచనకు వచ్చేసేయండి. బయోగ్యాస్ ఇంధనంగా కాల్చబడుతుంది. ఈ బయోగ్యాస్ని మనం ఇంధనంగా కాలుస్తాము అంటే మనకి ఏమిస్తుంది, అగ్గిని ఇస్తుంది, కాంతిని ఇస్తుంది, ఉష్ణాన్ని ఇస్తుంది. కాబట్టి సో పార్ట్ బి కూడా మనకి ఏమవుతుందంటే ఇది ఇక్కడ మనకు కెమికలే అయ్యే అవకాశం ఉంటుంది. సో మనము అక్కడ ఆప్షన్స్ కనుక చూసినట్టయితే ఏబి రెండు ప్రక్రియలు మనకు రసాయన మార్పులు ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, దీంతో మనకి చూసినట్టయితే లాస్ట్ అండి. ఈ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఆల్రెడీ 3rd నుంచి 6th క్లాస్ వరకు ఆల్ క్లాసెస్ మీకు కంప్లీట్ చేస్తున్నాం. 7th సంబంధించి సోషల్ అయిపోయింది. 7th సంబంధించి సైన్స్లో భాగంగానే మనం ఇప్పుడు కంటిన్యూషన్ చూస్తున్నాము. ఈ టెస్టులన్నీ మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ వీడియో క్లాసెస్ వినండి. టెక్స్ట్ బుక్ లేకపోయినా మీకు పర్వాలేదు, ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్ చూపించే చెప్తున్నాను కాబట్టి వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ వినండి, ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి యాప్లోకి వెళ్ళి. ఓకే, కూపన్ కోడ్ యూజ్ చేశారంటే డిఎస్సి 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 300 డిస్కౌంట్ అనేది వస్తుంది. కానీ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. సో యూజ్ చేసుకోండి. ఇది మనం చూద్దాం. మీకు తెలుసా అని దాంట్లో ఇచ్చారు. ఢిల్లీలో కుతుబ్ మినార్ ఉంది కదండి, అది మనకు 7 మీటర్స్ కన్నా ఎత్తు అనేది ఉంటుందండి. ఇది ఒక ఇనుప స్తంభం అండి. ఓకే, కుతుబ్ మినార్ దగ్గరలో ఉంటుంది ఇది. ఓకే, ఇది మనకు ఇనుప స్తంభము. కానీ ఇక్కడ చూసినట్టయితే దీని బరువు ఎంత ఉంటుందంటే మెయిన్గా 600 కిలోగ్రామ్స్ అనేది ఉంటుంది. అంటే 6000 కేజీస్ అనేది దీనికంటే ఎక్కువగానే బరువు అనేది ఉంటుంది. 6000 కేజీస్ కంటే ఎక్కువ బరువు అనేది ఉంటుందండి. ఇది 16 సంవత్సరాల క్రితం అనేది నిర్మించడం జరిగింది. ఇంతకాలమైనా ఇప్పటికీ తుప్పు పట్టలేదంట. ఇక్కడ చూసినట్టయితే తుప్పు నిరోధకతను యొక్క నాణ్యత కోసం దీన్ని ప్రపంచంలోనే అన్ని ప్రాంతాల శాస్త్రవేత్తలు పరిశోధించారు. ఇంకా తుప్పు పట్టలేదు ఎందుకు, ఏమని పూసింటారో దీనికి అని చెప్పి శాస్త్రవేత్తలు ఎంతమంది పరిశోధన చేసినప్పటికీ ఇంకా తెలియట్లేదు. సో ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, తుప్పు అనేది పట్టట్లేదు దీనికి. అప్పుడు నాగరికతలో వాళ్ళు ఏదో యూజ్ చేసింటారు లిక్విడ్, అందువల్లనే మనకి ఇక్కడ తుప్పు పడకుండా ఉంది ఈ స్తంభం అనేది. మనకి ఇక్కడ ఈ శాస్త్రవేత్తలు ఎంత పరిశీలించడా కూడా దొరకట్లేదు. ఇది 1600 సంవత్సరాల క్రితమే లోహ సాంకేతికతలో భారతదేశం చేసినటువంటి పురోగతిగా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చండి. సో ఇదండి మనకు సంబంధించి. దీంతో మనకి ఈ లెసన్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ లెసన్ ఏముందంటే మనకి రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ అండి, జీవులలో శ్వాసక్రియ. దీన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూసుకోవడం అనేది జరుగుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.